ఈరోజు మంగళవారం రోజు మార్నింగ్ వీడియో అనమాట. పొద్దున్న అయితే లేవలేదండి. ఇవాళ లేట్ అయిపోయిందనమాట. నైట్ అయితే ముచ్చట్లు బాగా అయిపోయినాయనమాట. నా చిన్నప్పుడు జరిగిన ముచ్చట్లు అవి ఇవి పిల్లలకైతే షేర్ చేస్తున్నాననమాట. అప్పుడప్పుడు మన కష్ట సుఖాలన్నీ పిల్లలకి చెప్పుకోవాలండి. లేకపోతే మా మమ్మీ వాళ్ళు అంటే మనం ఎంత కష్టపడ్డామో వాళ్ళకి తెలియదు కదా! అవన్నీ చెప్పుకుంటే కొంచెం అర్థం చేసుకుంటారని మా పిల్లలకైతే రాత్ర అవన్నీ చెప్పేసాననమాట. కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా పుట్టకాడు జిమ్ముడు అవన్నీ ఉంటాయి గదండీ! అది గాక ఇవాళ గణపయ్య దగ్గర కుంకుమార్చన చేయించుకోవడానికి రమ్మని క్యాన్వాస్ చేశారనమాట. ఇంకా మా పిన్ని కూడా కాల్ చేసింది, "తొందర రా అమ్మ లేట్ అయిపోతుందని." ఇంకా గబగబా అయితే ఇంట్లో పనులన్నీ సగబెట్టుకొని పిల్లల్ని ఎటోళ్ళు అటు పంపించేసి ఇంకా నేనైతే ఇంట్లో పూజ చేసుకొని ఎళ్ళాలండి గబగబా. నాకు కొన్ని వస్తువులే తెలిసినయి అయితే తీసుకెళ్తున్నా. అక్కడికెళ్ళినాక ఏమైతదో తెలియకపోతే అక్కడోళ్ళు ఇస్తారండి. మంచిగా అయితే పూజ అయితే చాలా బాగా జరిగింది. కానీ ఇవాళైతే అది తమలపాకుల మాల అయితే ఎయలేదనమాట. సాయంత్రం అయితే ఏస్తాననమాట. దుర్గా కూడా నేను మమ్మీ గణపయ్యకి మనం ఇయాల పులిహోరని తీసుకెళ్దాము అని అన్నది. సరేనమ్మా అని చెప్పాను. ఆమె అయితే అన్నం కూడా తీసుకెళ్ళలేదనమాట. చపాతీ చేసే మమ్మీ నేను అక్కడికి తీసుకెళ్తాను అంది. నేనైతే కుంకుమ పూజకైతే వచ్చేసానండి. ఇక్కడ కుంకుమ పూజ అయితే చాలా బాగా జరిగింది. అక్క కుంకుమ పూజ జరిగేటప్పుడు వీడియో తీయలేదంటే మనము అయ్యగారి చేత ఏం అనిపించుకోకూడదండి. అక్కడ మనం ఇప్పుడు తీసామనుకో, "నీకు వీడియోస్ ముఖ్యమా అమ్మా" అంటాడు. అయ్యగారి చేత ఒక నింద కూడా మనం అనిపించుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ నోరు దేవుడికి ఎంత శక్తి ఉంటదో వాళ్ళకంత శక్తి ఉంటదనమాట. అందుకని వీడియోస్ తీయలేదండి. తర్వాత తీశాను. పూజ అంతా అయిపోయినాక తీశాననమాట. కుంకుమ పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నీకు తెలియకపోయినా ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది తెచ్చుకోలేదా, ఇదిగో తీసుకో అని చెప్పేసారండి. నిజంగా బాగా కలిసిపోయారనమాట. మనం కూడా అంతేనండి. ఎక్కడికెళ్ళినా కలిసిపోతామనమాట. మంచిగా మాట్లాడతాం. ఇంకా అక్కడ ప్రసాదాలు, బొట్లు పెట్టించుకొని కుంకుమ పూజ అంటే బొట్లు మామూలుగా పెడతారా, అమ్మవారి లెక్కనే వచ్చేసింది. అందరూ ఎక్కడికెళ్ళినా కుంకుమ పూజకి ఎళ్ళొస్తున్నానని చెప్పాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను పాతవాడి కంటే అంటే వేరే ఇంట్లో ఉన్నప్పుడు పరిచయం అనమాట. ఇంకా వాళ్ళు కాల్ చేశారు. "అన్నం తిందురా" అనని ఇంకా అక్కడికైతే ఎళ్ళామండి. అరగంట సేపు నుంచుంటే గానీ మనకి ఆ ప్రసాదం అనేది దొరకలేదనమాట. ఇంతకీ మీ గణపయ్య దగ్గర మీరు భోజనాలు చేశారా? లేదా కామెంట్స్ నచ్చితే ఒక